మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇది తినొద్దు, అది తినాలి, ఇంతే తినాలి, ఇలానే తినాలి అని చెప్పేసి. చాలా వరకు అందరికీ ఏం తినాలో తెలుసుంటుంది, అసలు ఏం తినకూడదు అనే విషయం ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. షుగర్ పేషెంట్ అంటే షుగర్ వచ్చిన వాళ్ళందరికీ పాపం ఆల్మోస్ట్ ప్రతిరోజు భయపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇది తింటే ఎంత అవుతుంది, అది తింటే ఎలా అవుతుంది అని చెప్పేసి. అండ్ బయట నుంచి చాలామంది చాలా చెప్పేస్తూ ఉంటారు. సో ఏం తినాలో తెలుసు కానీ ఏం తినొద్దు అనేది చాలా మందికి ఇంకా డౌటే ఉంది. సో ఏం తినకూడదు అనేది ఒక క్లారిటీ ఇస్తారా ఈరోజు? యాక్చువల్లీ ఆయుర్వేదంలో పథ్యం అంటే ఏది తినాలి, అపథ్యం అంటే ఏది తినకూడదు. ఇది ఒక సపరేట్ టాపిక్ అండి. దాని గురించి ఒక గ్రంథమే రాశారు, పథ్యాపథ్యాల గురించి. ఒక రోగం మనకు వచ్చింది అంటే ఆ రోగం తగ్గాలి అంటే అసలు ఏవి తినాలి ఏవి తినకూడదు కరెక్ట్ గా తెలుసుకుంటే 90% ఆఫ్ రోగాలు తగ్గిపోతాయి అని చెప్పి యాజ్ పర్ ఆయుర్వేదంలో చెప్తారనమాట. ఇదే పథ్యాపథ్య విభోధిని అని చెప్పి పర్టికులర్ ఒక బుక్ ఉంటుంది మనకి. కంప్లీట్ గా ఓన్లీ డైట్ రెజిమ్ తోనే డిసీజెస్ తగ్గించవచ్చు. ఇది కాన్సెప్ట్ ఆయుర్వేదంలో. జనరల్ గా మెడిసిన్స్ వరకు వెళ్ళొద్దు. మెడిసిన్స్ వెళ్ళక ముందే ఫుడ్ తోనే ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలగాలి, ఇది అసలు మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. మనం మెడిసిన్ ఇచ్చినా సరే, ఇప్పుడు ఈ రోజు ఇన్సులిన్ ఇస్తాం, నువ్వు మళ్ళీ తింటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది. సో ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే డైట్ కంట్రోల్ చేసుకుంటుంటే మన షుగర్ లెవెల్స్ అనేది సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం అది చేయనప్పుడు ఎంత ఇన్సులిన్ తీసుకుంటున్నా కానీ అది ఆ రోజుకి తాత్కాలికంగా అవుతుంది, కానీ మళ్ళీ నీ బాడీ మళ్ళీ దాన్ని అసిమిలేట్ చేసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటప్పుడు మనం ఏమేమి తినకూడదు, ఆయుర్వేదంలో ఏం చెప్పారు, ఎలాంటివి తినకూడదు అనేది మనం చూద్దాం. దీంట్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొత్త బియ్యం. కొత్త బియ్యం అనేది మనం అసలు వాడకూడదు అనమాట. ఎప్పుడు సంవత్సరం పాటు ఎండబెట్టిన బియ్యము అట్లాంటివే మంచిది అని చెప్పి చెప్తారు. షష్టికశాలి ధాన్యం అని చెప్పి చెప్తారు. సో అలాంటివి పాత బియ్యం అవి మాత్రమే యూజ్ చేయాలి అంటారు. నెక్స్ట్ యూషం అంటే మనకి జనరల్ గా సూప్స్, ఎక్కువగా సూప్ గా ఉండేలాగా, సూపీ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా ఉండేలాగా తీసుకోండి అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఉలవలు ఉన్నాయి కదా, సో ఉలవలు కూడా పాత ఉలవలు ఎక్కువ తీసుకోమని చెప్తారు అనమాట. వాటిని కూడా మనం ఏంటంటే ఉలవ చారులా కానీ, సో ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు పర్టికులర్ గా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది అనమాట ఇది ఉలవలు అనేది. సో అది మనకి ఏం చేస్తుందంటే కొవ్వు కరిగిస్తుంది, బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది. మీకు బాడీలో ఒక సెల్ ఏదైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ అని చెప్తాము, అంటే దానికి ఇన్సులిన్ మన బాడీలో కావాల్సినంత ఇన్సులిన్ ఉంటుంది, బట్ సెల్ రిసీవ్ చేసుకోదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మీరు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి మీ దగ్గర ఉన్నప్పుడు, అంటే మిమ్మల్ని ఇంట్లో రెస్ట్రిక్ట్ చేసేసారు, అలాంటప్పుడు మీ రెస్ట్రిక్షన్స్ తీసేలాగా చేసేదన్నమాట. సో ఈ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందో మనం దాని నుంచి రిలీవ్ చేసేది ఈ ఉలవ చారు. జనరల్ గా ఉలవ చారు అనేది మనకి ట్రెడిషన్ లో ఉంది. సో ఇది మన హెల్త్ కి కండిషన్ కి మంచిది అనేది మనం పూర్వకాలంలోనే తెలుసుకొని ఏ టైప్ ఆఫ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చెప్పి ఉంటారు మనకి. ఈ ఉలవ చారు లాగా తీసుకోవచ్చు. ఏవైతే ఉలవలు ఉన్నాయో వాటిని ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు. సో ఈ ఉలవలు ఉడకబెట్టి తీసుకుంటే అంటే మజిల్ మాస్ పెరుగుతుంది మనకి. సో ఈ ఉలవలు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిల్లెట్స్ జనరల్ గా చెప్పేదే అందరు తీసుకోవాల్సిందే. నెక్స్ట్ గోధుమలు, అంటే ఇవి వీటిల్లో యాక్చువల్లీ మనకి సన్నగా ఉండే వాళ్ళు ఉలవలు తీసుకోకూడదు. సో అది లావుగా ఉండే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఒకటి మనం తెలుసుకోవాలంటే ఉలవలు మంచిది షుగర్ కి, కానీ ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో ఆ కండిషన్ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా. అండ్ ఇంకొకటి మనకి పాత బియ్యం ఏదైతే ఉందో దాన్ని అలా సూప్ గా చేసుకొని తాగొచ్చు, బట్ మనకి కొత్త బియ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా సూప్ గా చేసుకొని తాగకూడదు అనమాట. సో అలా కూడా ఉంటుంది. మనకి ఏదైనా సరే కొత్తవి మాత్రం వాడకూడదు. ఇంకొకటి గుమ్మడికాయ కూడా వాడద్దనే చెప్తారు షుగర్ వాళ్ళకి పర్టికులర్ గా చెప్తారనమాట. ఇట్లా గుమ్మడికాయ కానీ మనకి కూరలు చేసుకొని తింటుంటారు. మనకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతారు, అది వేరు. యాక్చువల్లీ బూడిద గుమ్మడికాయ ఈజ్ డిఫరెంట్. మనకి ఎల్లో గుమ్మడికాయ ఉంది కదా, సో ఆ గుమ్మడికాయ అనేది షుగర్ పేషెంట్స్ కి
ఎస్పెషల్లీ చెప్తారు తీసుకోకూడదు అని చెప్తారు అనమాట. అండ్ వీటిల్లో జనరల్ గా మనం పెరుగు తీసుకోకూడదు. పెరుగు పాలు అనేది జనరల్ గా ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి తీసుకోకూడదని చెప్తారు ఆయుర్వేదం ప్రకారం. మనకి ఏదైనా తీసుకుంటే మజ్జిగలాగా తీసుకోవచ్చు, బట్ యాక్చువల్లీ పెరుగుగా తీసుకోకూడదు, అది ఆయుర్వేదంలో చెప్తారనమాట. ఇంకా మనకి ఏంటి అంటే పాలతో చేసిన స్వీట్స్ అట్లా కూడా ఏం తీసుకోకూడదు. జనరల్ గా ఏమనుకుంటారు షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు, ఏం కాదు షుగర్ లెవెల్ పెరగదని. అస్సలు లేదండి, ఆయుర్వేదంలో కూడా బెల్లం కూడా తీసుకోవద్దని చెప్తారు. సో ఇది కూడా అందరూ ఉన్న అపోహే, షుగర్ బెల్లం వచ్చేది కూడా షుగర్ కేన్ నుంచే కదా. అది ఒక చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. సో బెల్లం కూడా అవాయిడ్ చేయమని చెప్తుంది ఆయుర్వేదంలో కూడా మనకి. షుగర్ కానీ షుగర్ కేన్ జ్యూసెస్ కానీ షుగర్ తో వచ్చే పదార్థాలు ఏవైనా సరే అవాయిడ్ చేయమని చెప్తారు. ఆల్కహాల్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తారు ఈ ఆయుర్వేదం ప్రకారం. సో ఇట్లాంటివి మనం ఏవి తీసుకోకూడదు. ఇన్సులిన్ కి ఆకులు వస్తున్నాయి మధ్య, చెట్లు ఇంట్లో పెంచుకొని ఆకులు తెంపేసుకొని తింటున్నారు, అది మంచిదేనా? అది కొంతవరకు ఎఫెక్ట్ వస్తుంది కానీ అదేమి 100% ఎఫెక్టివ్ అనేం కాదు. కొంతవరకు పనిచేస్తుంది బాడీలో, కానీ అది ఏదైనా సరే మీరు తిండి తగ్గిస్తేనే షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఆకులు తినండి, మెంతులు తినండి, ఏమన్నా తినండి, బట్ మీరు దానికి తగ్గట్టు ఫుడ్ తీసేసుకున్నారనుకో ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో డైట్ అనేది కంపల్సరీ కంట్రోల్ ఉండాలి మనకి. రైస్ కూడా పూర్తిగా తినకుండా ఉండమని చెప్తారు. అది యాక్చువల్లీ రైస్ మనకి గోధుమలు కూడా చెప్తారండి, గోధుమలు కూడా ఆయుర్వేదంలో తీసుకోమని చెప్తారు. రైస్ కూడా ఓన్లీ పాత రైస్ మాత్రమే చెప్తారు. ఆయుర్వేదంలో తీసుకోవాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పాత రైస్ మాత్రమే చెప్తారు, గోధుమలు చెప్తారు, మిల్లెట్స్ చెప్తారు, ఇవన్నీ తీసుకోవచ్చు. సో ఇంతవరకు తీసుకోవచ్చు, బట్ యాక్చువల్లీ అవే అంటే మీన్స్ రోజు చపాతీ తిన్నా కానీ మనకి కావాల్సినంత ఫైబర్ ఉండదు. అండ్ చపాతీలో మనం వాటర్ కంటెంట్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మోషన్ ఫ్రీగా అవ్వదు, మళ్ళీ అవి సెకండరీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో దానికి తగ్గట్టు చపాతీలు వాడితే మాత్రం ఎక్సెస్ మన కర్రీలో వాటరీ వెజిటబుల్స్ ఎక్కువ యూజ్ చేసేలాగా చూస్తారు జనరల్ గా. అంటే బీరకాయ, సొరకాయ ఈ టైప్ లో నీళ్ళ పదార్థాలు, ఫైబర్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి కదా, ఇవి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అన్నం అవాయిడ్ చేయమని చెప్తే కొత్త అన్నం అవాయిడ్ చేయండి, పాత అన్నం తీసుకోవచ్చు. సింగిల్ పాలిష్డ్ రైస్ కూడా తీసుకోవచ్చు, అవి పాత అన్నమే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.